ఈటీవీ లైఫ్ మానస ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ కేవి మోహన్ రావు. లైఫ్ స్కిల్స్ మరియు సాఫ్ట్ స్కిల్స్ నిపుణుడిని, అలానే మానవ వనరుల అభివృద్ధి రంగంలో నైపుణ్యం గలవాడిని. ఈరోజు మనం ఈ అనుభవంతో మనం చర్చించుకోబోయే అంశం విద్యార్థుల బలాలు బలహీనతలు ఈ రెండు కూడా వాళ్ళని విజయ సోపానం వైపు ఎలా మళ్ళిస్తాయి. ఈ అంశాన్ని మనం ఈరోజు చర్చించుకుందాం. సో చాలామంది ఏమనుకుంటారు అంటే బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు, బలహీనత వల్ల నేను నష్టపోతున్నాను అనే ఒక అభిప్రాయం చాలామంది విద్యార్థుల్లో ఉంటుంది. సో ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. మనకి ప్రతి వ్యక్తికి కూడా బలాలు ఏ స్థాయిలో ఉంటాయో బలహీనతలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. బలాలు ఎందుకు అంటే మనల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి, బలహీనతలు ఎందుకు అంటే మన బలాలను మనం గుర్తు చేయడానికే మనకు బలహీనత ఉంటుంది. చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనం వంట చేసుకుంటాం, అందులో ఉప్పు లేకపోతే ఆ వంటకు రుచి రాదు. సో ఉప్పు మన బలహీనత అనుకుంటే, సో ఆ ఉప్పు అనేది లేకపోతే మన వంటకు బలం రాదు. అలానే మనలో బలహీనతలు అంటూ లేకపోతే మనకున్న బలాలకున్న శక్తి మనం గుర్తించలేమన్నమాట. దానివల్ల మనకు ఎంత శక్తివంతులైనా సరే మనం ఒక మామూలుగా అతి సాధారణ వ్యక్తిగా జీవితాంతం గడిపేస్తూ ఉంటాం. ఇది నేను చాలామంది విద్యార్థుల్లో దాదాపు 25 ఏళ్ళ నుంచి గమనిస్తూ ఉన్నాను. సో నా అనుభవం ప్రకారం చాలామంది విద్యార్థులు ఏంటంటే వాళ్ళకి అత్యంత శక్తివంతమైన బలాలు ఉంటాయి, కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువగా వాళ్ళకున్న బలహీనతల మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టి అంతా ఎంతసేపటికి నాకు ఈ బలహీనత ఉంది, నేను చక్కగా ఇంగ్లీష్ మాట్లాడలేను, లేకపోతే నాకు సరైన జాబ్ లేదు, లేకపోతే మా పేరెంట్స్ చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చారు, సో నాకు సరైన ఎంకరేజ్మెంట్ లేదు, నేను తెలుగు మీడియం స్కూల్లో చదివాను, లేకపోతే ఉర్దూ మీడియం స్కూల్లో చదివాను, సో నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు, నాకు అన్ని ఎదురు దెబ్బలే వస్తున్నాయి, ఇంటర్వ్యూకి వెళ్తే నేను ఏ ప్రశ్నకి సరిగా సమాధానం చెప్పట్లేదు, ఇలా ప్రతిదీ ఆ బలహీనతల గురించే ఎక్కువ ఆలోచిస్తూ వాళ్ళకున్న బలాలని విస్మరిస్తూ ఉంటారు. దీనివల్ల చాలామంది వయసు గడుస్తూ ఉన్న కొద్ది నిరాశ పెరుగుతూ ఉంటుంది. సో ఎందుకు పనికి రాకుండా తయారైపోతూ ఉంటారు. సో మనం అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం కాలేజీలో చదువుకునే రోజుల్లో నుంచే మన బలాలని బలహీనతల్ని ఎప్పుడు విశ్లేషించుకుంటూ ఉండాలి. అలా విశ్లేషించుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మీకు ఏది బలమైతే ఉంది, మీరు ఏదైతే బాగా పెర్ఫామ్ చేయగలరు, సో ఆ వైపు మీరు దృష్టి పెట్టగలరు. సో బలహీనతను కూడా మనం బలంగా మార్చుకోవచ్చు. మీకు చిన్న ఉదాహరణలు చాలా ఉన్నాయి దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని తీసుకోండి. ఆయన ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఆయనకి రోజు సినిమాలు చూసే అలవాటు. అది పెద్ద బలహీనత అనుకునేవాడు ఆయన. వాళ్ళ ఫాదర్ కూడా అలానే అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన ఆ బలహీనతనే బలంగా మార్చుకొని గొప్ప డైరెక్టర్ అయ్యారు. అలా చాలామంది, స్టీఫెన్ హాకింగ్ కానీ, లేదంటే మహాత్మా గాంధీ ఫస్ట్లో మాట్లాడడానికి చాలా భయపడేవాళ్ళు. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఒక చిన్న మీటింగ్లో మాట్లాడడానికి కూడా చాలా భయపడ్డానని ఆయన ఆత్మకథలో కూడా రాసుకున్నారు. కానీ ఆయన ఆ బలహీనతని బలంగా మార్చుకొని మీడియా ఏమాత్రం అంత శక్తివంతంగా లేని రోజుల్లో కూడా భారతదేశంలో మారుమూల పల్లెలకు కూడా ఆయన శక్తి విస్తరించగలిగింది. కారణం ఏంటంటే బలాలు మనకు ఎంత గొప్ప శక్తిని ఇస్తాయో బలహీనతలు కూడా అంతే గొప్ప శక్తిని ఇస్తాయి. సో ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి అంటే విద్యార్థి దశ నుంచే రోజు కనీసం ఒక 5 నిమిషాలన్నా ప్రశాంతంగా కూర్చొని మనకేం బలాలు ఉన్నాయి, మనం ఏం సాధించగలము, మనకేం బలహీనతలు ఉన్నాయి, దానివల్ల మనకు ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది విశ్లేషించుకుంటూ ఉండాలి. సో బలహీనతలను మనం బలాలుగా కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. లేదంటే ఆ బలహీనతలను వదిలేసేయాలి. నష్టమేం లేదు. బలహీనతలు లేని వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ప్రతి వ్యక్తిలో ఎంత గొప్ప వ్యక్తిని తీసుకున్నా వాళ్ళలో బలాలు ఎంత శక్తివంతంగా ఉంటాయో బలహీనతలు కూడా అంతే శక్తివంతంగా ఉంటాయి. ఎందుకంటే బలహీనత అనేది లేకపోతే మనం బలవంతంగా మన బలాలను మనం ఐడెంటిఫై చేయలేము, మనం శక్తివంతంగా పని చేయలేము. సో బలహీనతలు ఉంటేనే మనం శక్తివంతంగా పని చేయగలుగుతాం. మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన 100 మందిని లీడ్ చేస్తూ ఉంటాడు. 100 మందిని లీడ్ చేస్తాడు, కానీ ఆయన ఈ 100 మంది చేసే పని చేయలేడు. సో అంటే ఆయనకి ఒక బలం ఉంది, అదేంటంటే లీడర్షిప్ క్వాలిటీస్. ఆయనకి 99 రకాల బలహీనతలు ఉన్నాయి. ఎందుకంటే ఈ 99 మంది చేయగలిగిన పని ఆయన చేయలేడు. సో కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఉన్న బలాన్ని అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాయకత్వ లక్షణాలతో ఆ నాయకత్వ లక్షణాలను ఉపయోగించుకొని ఈ 99 మందితో పని చేయించుకుంటున్నాడు. సో ఆయన గొప్ప లీడర్ అయిపోతున్నారు. ఈ 99 మంది కూడా పని చేస్తున్నారు, కానీ వాళ్ళ బలం వరకే వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ బలహీనతలు కూడా బలాన్ని మార్చుకొని కష్టపడి ఇంకా ఎదగొచ్చు అనే ఆలోచన వాళ్ళకి రావట్లేదు. సో వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళ లైఫ్ని ఒక చట్రంలో ఇముడ్చుకొని, సో నా శక్తి ఇంతే, సో నేను ఇంతవరకే పని చేయగలను, దీన్ని మించి బయటికి పోవాలి అంటే కష్టం అనుకుంటారు. ఒక చిన్న కథ మనం ఇక్కడ చెప్పుకుందాం. ఒక మదర్ ఉన్నారనమాట, ఒక తల్లి ఉన్నారు. ఆవిడ ఒక 25 కోడిగుడ్లను పొదగబెట్టారు. అందులో పొరపాటున ఒక ఈగిల్ బర్డ్ అంటే గద్ద గుడ్డు కూడా అందులో కలిసిపోయింది. సో కోడి తన గుడ్లను పొదిగిన తర్వాత అన్ని చిన్న చిన్న బర్డ్స్ అవన్నీ బయటకు వచ్చినాయి అనమాట. బయటకు వచ్చి అన్నీ కలిసి తిరుగుతూ ఉన్నాయి. ఏదైతే గద్దగుడ్డు కూడా ఉంది అది కూడా పొదిగింది కాబట్టి అది కూడా వీటితో పాటు తిరుగుతూ ఉంది. ఒకరోజు ఈ గద్ద పిల్ల అడుగుతుందనమాట, అమ్మ మనము ఇలానే
ఎంతకాలం ఉండాలి, మనం అలా ఆ ఈగిల్ బర్డ్‌లాగా ఎదగలేమా అంటే, ఆ కోడి పాపం తెలీదు కదా దీనికున్న శక్తిని. అదేమంటుందంటే, లేదమ్మా మనం కోడి పిల్లలం, మనం ఇలానే వెళ్ళాలి, మనం అలా ఎదగలేము అంటుందనమాట. సో, అలానే అనుకోని ఈ గద్ద పిల్ల కూడా కోడి పిల్లలాగానే జీవితం మొత్తం గడిపేస్తుంది. కానీ దానికి అంతమైన శక్తి ఉంది. కానీ ఆ శక్తిని బయటికి తీసే శక్తి లేదు. సో, అలానే మనం కూడా ఎప్పుడు బలహీనతల గురించి ఆలోచించకూడదు. అలానే ఎవరైనా మనల్ని ఎవరైనా కామెంట్ చేశారనుకోండి, అంటే మనల్ని ఎవరైనా విమర్శించారనుకోండి, ఆ విమర్శను ఎప్పుడు మనం పాజిటివ్‌గా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక డాంకీ ఉంది, ఒక గాడిద. గాడిద ఏమైంది ఒకరోజు పొలంలో వాళ్ళ యజమానితో పాటు పొలానికెళ్ళిందనమాట. ఆ పొలంలో మేత మేస్తూ ఉన్నప్పుడు ఒక బావిలో పడిపోయింది. సో, అది పాడుబడిన బావి. సో, వాళ్ళ యజమాని పాపం తనకు 10 సంవత్సరాలు సేవ చేసిన గాడిద కోసం అంతా వెతుకుతున్నాడు, పొలమంతా వెతుకుతున్నాడు. ఎక్కడా కనిపించట్లేదు. చివరికి ఆ పాడుబడిన బావి దగ్గర ఒక చిన్న సౌండ్ వినిపిస్తుంటే అక్కడికి వెళ్లి చూసాడు. చూస్తే ఆ డాంకీ అందులో బాగా పడిపోయిందనమాట. సో, ఆయన ఏం చేశాడు, చాలా ట్రై చేశాడు దాన్ని బయటికి తీసుకొద్దామని. కానీ కుదరలేదు. సో, ఇంక వాయిస్ కూడా వినపట్లేదు, ఆ సౌండ్ వినపట్లేదు, ఆ మూలుగు కూడా వినపట్లేదు. సో, అప్పుడు ఆయన ఏం చేశాడంటే మట్టి తీసుకొచ్చి ఇక బావిని పూర్తి చేద్దాము, ఎందుకంటే ఇది నాకు చాలా సేవ చేస్తుంది కాబట్టి దాని స్మారకార్థం అది పూర్తి చేసి ఏదన్నా కట్టేద్దాము అనుకుని దాన్ని పూర్తి చేస్తూ ఉన్నాడనమాట. సో, చాలా మట్టి పూర్తి చేసిన తర్వాత ఆయన ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ గాడిద సజీవంగా బయటకు వచ్చిందనమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఆ గాడిద ఏం చేసిందంటే పాజిటివ్‌గా ఆలోచించింది, ఆశావహంగా ఆలోచించింది. నా యజమాని నన్ను చంపేస్తున్నాడు అని మట్టి పోయగానే అది బాధపడలేదు. ఏదైతే మట్టి తన మీద పడిపోయిందో ఆ మట్టిని విదిలించుకుంటే ఆ మట్టే తనకు మళ్ళీ సోపానంలా మెట్టులా తయారైందనమాట. అలా ఆయన మట్టి పోస్తున్న కొద్దీ దాన్ని మెట్టుగా ఉపయోగించుకొని అలా ఎదిగి బయటకు వచ్చిందనమాట. అలానే మనం కూడా ఎవరన్నా మన బలహీనతను విమర్శిస్తారు, తల్లిదండ్రులు కూడా విమర్శిస్తారు మన బలహీనతని. దాన్ని మనం అంతగా పట్టించుకోకూడదు. ఎందుకంటే బలహీనతలను విమర్శించడం అనేది సమాజంలో చాలా సర్వసాధారణమైన విషయం. ప్రశంసించడం అనేది చాలా కష్టమైన విషయం ప్రతి వ్యక్తికి కూడా. సో, మనం కూడా మనల్ని ఎవరైనా విమర్శించారు అంటే దాన్ని చాలా పాజిటివ్‌గా, చాలా గొప్పగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకోండి ఒక కంపెనీలో. సో, దానికి కన్సల్టెంట్‌లను పెట్టి వాళ్ళకి లక్షలు మనీ పే చేస్తాం, డబ్బు పే చేస్తాం. సో, వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. కానీ ఇక్కడ మనకు ఫ్రీగా ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారే జనాలు. సో, మనం అది తీసుకోవాలి. వాళ్ళు చక్కగా మనని స్టడీ చేసి, మనని అంతా విశ్లేషించి మనకు చక్కగా ఫీడ్‌బ్యాక్ ఇస్తున్నారు. ఆ ఫీడ్‌బ్యాకే విమర్శ. ఆ విమర్శను మనం పాజిటివ్‌గా తీసుకోవాలి. తీసుకొని ఆ బలహీనత ఏదైతే ఉందో దాన్ని మనం బలంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. లేదు బలంగా మార్చుకోలేము, అది కుదరదు అనుకుంటే ఆ బలహీనతని వదిలేసేయండి. దాని గురించి పూర్తిగా మర్చిపోయింది. డూ ఇట్ ఆర్ డంప్ ఇట్. అంటే దాని నుంచి మనం సాధించాలి, లేదంటే ఆ బలహీనతను పూర్తిగా వదిలేయాలి. చూడండి చాలామందికి తెలుగు ప్రాంతాల్లో ఇంగ్లీష్ మాట్లాడడం అంటే కొద్దిగా భయం. సో, దాంతో వాళ్ళు ఏంటంటే అలా అని ఇంగ్లీష్ రావట్లేదు కదా అని జాబ్స్ చేయకుండా, లేకపోతే ఏదో వృత్తిలో స్థిరపడకుండా, బిజినెస్ చేయకుండా అలా ఉండిపోరు కదా. సో, వాళ్ళకున్న సామర్థ్యంతో, వాళ్ళకున్న సబ్జెక్ట్ పరిజ్ఞానంతో, వాళ్ళకున్న శక్తితో ఆ స్థాయిలో ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మనం ఏదైనా సరే ఇది నాకు లేదు, ఇది ఉంది అనుకోకూడదు ఎప్పుడు. ప్రతిదీ మనలో ఉంటుంది శక్తి. సో, ఈ బలహీనతని మనం బలంగా మార్చుకోవాలి. అలానే మనకున్న బలాన్ని ఇంకా ఎంత శక్తివంతంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే చాలామంది బలహీనతలే కాదు, చాలామంది బలాలుండి కూడా ఆ బలాలని పాజిటివ్ దృక్పథం లేక, అంటే ఆశావాహ దృక్పథం లేక దాన్ని శక్తివంతంగా ఉపయోగించుకోలేకపోతున్నారు. చాలామంది అలా ఉపయోగించుకోకపోతున్నారు. దానివల్ల వాళ్ళు అతి సాధారణ మానవులాగా మిగిలిపోతున్నారు. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, మన పక్కింటి వాళ్ళు చెప్తూ ఉంటారు, అయ్యో మీ బాబేమో ఇద్దరు ఒకే కాలేజీలో చదివారు, ఒకే స్కూల్లో చదివారు, మీ బాబేమో చాలా హై లెవెల్లో ఉన్నాడు, మరి మా బాబు ఏంటండి ఇలా ఉన్నాడు, ఇట్లా అయిపోతున్నాడు అంటారు. మరి వీళ్ళిద్దరు ఒకే స్కూల్లో చదివారు, ఒకే టీచర్ వాళ్ళకి పాఠాలు చెప్పారు, ఒకే కాలేజీలో చదివారు, ఇద్దరికి ఒకే రకమైన పరిజ్ఞానాలు ఉన్నాయి, ఒకే రకమైన డిగ్రీలు ఉన్నాయి. మరి ఒక అతనేమో అత్యున్నత స్థాయికి ఎందుకు వెళ్తున్నాడు, ఒక అతను ఇలానే ఎందుకు ఉండిపోతున్నాడు? సో, దీనికి చిన్న తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే మనం ఎప్పుడు కూడా దాదాపు 17 సంవత్సరాలు పుస్తకాలు చదువుతాం కానీ మన గురించి మనం చదువుకోము. అంటే సెల్ఫ్ అనాలిసిస్, అంటే స్వయంగా మనల్ని మనం విశ్లేషించుకోము. సో, దీని మీద మనం ఎప్పుడూ దృష్టి పెట్టాం. దానివల్ల ఏమవుతుందంటే పుస్తకాల్లో చదివిన పరిజ్ఞానం మీకు ఎంతవరకు పనికొస్తుందంటే ఒక్క ఉద్యోగానికో, ఒక వృత్తిలోకో ప్రవేశించే వరకే పనికొస్తుంది. ఆ తర్వాత అక్కడ రాణించాలి అంటే పుస్తకాల్లో పరిజ్ఞానంతో పాటు మీకు మీ బలాలు, మీ బలహీనతలు విశ్లేషించుకునే శక్తి, మీ బలాలను ఈ సబ్జెక్ట్కి ఎలా మనం అప్లై చేయగలము, ఇలా ఆలోచించుకోవడం మొదలు పెడితే మీరు చాలా అద్భుతమైన విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు మనం కాలేజీలో జాయిన్ అయిపోయాం. డిగ్రీ ఫస్ట్ ఇయరో, సెకండ్ ఇయరో, థర్డ్ ఇయరో చదువుతున్నప్పుడే మనం ఏం చేసుకోవాలి, రోజు కొద్దిసేపు మనం సబ్జెక్ట్ చదివేటప్పుడు మీకు అర్థమవుతుంది. సబ్జెక్ట్ చదివేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి. సో, ఆ 3 సబ్జెక్టుల్లో మీకు ఒక ఇష్టమైన సబ్జెక్ట్ ఉంటుంది. అదేంటంటే కెమిస్ట్రీ మీకు బాగా ఇష్టమై ఉండొచ్చు. సో, మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ కెమిస్ట్రీ మీద పెట్టండి. సో, డిగ్రీ అయిపోయిన తర్వాత ఆ కెమిస్ట్రీ స్పెషలైజేషన్తో కోర్స్ చేయండి. అలానే ఆ కెమిస్ట్రీకి సంబంధించిన ఉద్యోగానికి వెళ్ళండి. మీకు తెలుసు మన దగ్గర వెంకటరమణ రామకృష్ణన్ గారు నోబెల్ ప్రైజ్ వచ్చింది
ఆయన చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు ఆయన ఏం చేసేవాడు, రోజు ఎక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ జరిగినా వెళ్ళేవాడు అనమాట. సో అక్కడ సైన్స్ ఎగ్జిబిషన్లో చాలా ఉంటాయి. బయాలజీ ఉంటుంది, తర్వాత రసాయన శాస్త్రం ఉంటుంది, భౌతిక శాస్త్రం ఉంటుంది, చాలా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ ఆయన దృష్టి ఎక్కువగా ఎంతసేపటికి ఎటువైపు వెళ్ళేదంటే రసాయన శాస్త్రం వైపు వెళ్ళేదన్నమాట. సో ఇది వాళ్ళ టీచర్స్ గమనించి ఆయన్ని కెమిస్ట్రీలో బాగా ఎంకరేజ్ చేశారనమాట. సో ఆయన ఒకరోజు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ పెట్టారు. ఆ ఎక్స్పెరిమెంట్కి నేషనల్ లెవెల్లో ప్రైజ్ వచ్చింది. సో ప్రైజ్ వచ్చేసరికి ఆయనకి చాలా ఉత్సాహం పెరిగిందనమాట. ఓహో, నాలో చాలా శక్తి ఉంది. అంతకుముందు స్కూల్లో ఆయన ఏమనుకునేవాడంటే, నాకు కెమిస్ట్రీ తప్ప ఇంకే సబ్జెక్ట్ రాదు కదా, నేనేమీ రాణించలేను కదా అనుకునేవాడు. కానీ ఎప్పుడైతే ఆయనకి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ప్రైజ్ వచ్చిందో, ఓహో, నేను కూడా ఏదైనా సాధించవచ్చు, నలుగురిలో నేను కూడా గొప్పగా నిలవచ్చు అనే ఒక బాగా ఆత్మవిశ్వాసం వచ్చిందనమాట. ఆ విశ్వాసంతో ఆయన ముందుకెళ్ళిపోయాడు. సో ఏదైతే బలహీనత ఉందో దాన్ని పక్కన పెట్టాడు, ఏదైతే తన బలం ఉందో దాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత ఆయనకి రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అందరూ ఇండియా గర్వించే స్థాయికి వచ్చాడు. ఆయన ఆ రోజు ఇంటర్వ్యూ చేస్తే వెస్ట్రన్ జర్నలిస్టులంతా కూడా, పాశ్చాత్య జర్నలిస్టులంతా కూడా, మీరు నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, ఎంత సంతోషంగా ఫీల్ అవుతున్నారు, మీరు చాలా ఎక్సైట్ అయి ఉంటారు కదా అని అడిగితే ఆయన సింపుల్గా చెప్పాడు, నాకు ఇప్పుడు అంత సంతోషం ఏం లేదండి, నాకు బాగా ఎక్సైట్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే నేను ఎప్పుడైతే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ప్రైజ్ తెచ్చుకున్నానో ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఆ రోజు కనుక నాకు ఆ ప్రైజ్ వచ్చి ఉండకపోతే ఈరోజు రామకృష్ణ అనే వ్యక్తి ఇక్కడ ఉండేవాడు కాదు అని చాలా స్వచ్ఛంగా చెప్పాడు అనమాట. అది మనిషికి ఉన్న శక్తి. సో ప్రతి ఒక్కళ్ళలో బలం, బలహీనత రెండూ ఉంటాయి. మీరు రోజు కూర్చొని 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని అనాలిసిస్ చేసుకుంటే, అంటే విశ్లేషించుకుంటే, నేను ఏ సబ్జెక్ట్లో రాణించగలుగుతున్నాను, నేను ఏ పని మీద ఉత్సాహం చూపించగలుగుతున్నాను, నేను ఏ పని అయితే బాగా చేయగలను అని మీరు అనాలిసిస్ చేసుకోగలిగితే ఖచ్చితంగా రోజు రోజుకి మీకు ఏదైతే బలం ఉందో ఆ బలం మరింత పెరిగిపోతుంది, ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనత రోజు రోజుకి తగ్గిపోతూ వస్తుంది. చిన్న ఉదాహరణ చూడండి. ఈ రూమ్ అంతా చీకటిగా ఉందనుకుందాం. ఓకే, సో ఈ చీకటిని పోగొట్టడానికి మనం ఏం చేస్తాం? బకెట్ తీసుకొచ్చి ఈ చీకటిని అందరినీ తోడేద్దామా? లేదంటే ఒక ప్రొక్లైన్ తీసుకొచ్చి, అదైతే ఇంకా పెద్ద బకెట్ ఉంటుంది కదా, దాంతో తోడేద్దామా? అలా ఎన్ని రోజులు తోడేస్తే చీకటి పోతుంది? పోదు. ఏం చేస్తాం మనం? ఒక చిన్న లైట్ని స్విచ్ ఆన్ చేస్తాం. చిన్న లైట్ స్విచ్ ఆన్ చేసామంటే, ఎప్పుడైతే ఆ లైట్ స్విచ్ ఆన్ చేస్తామో ఇక్కడున్న చీకటి అంతా పోయి మనకు మొత్తం వెలుగు వచ్చేస్తుంది. సో చూడండి, అంటే ఇక్కడ చీకటి అనేది ఒక బలహీనత అంటే, వెలుగు అనేది ఒక బలం అన్నమాట. సో మనం ఇక్కడ చిన్న పని చేయాలి, కానీ మనం ఏం చేస్తున్నామంటే బలహీనతలను పోగొట్టుకోవడానికి ఏవో పుస్తకాలు చదువుతాము, ఏవో లెక్చర్స్ వింటాము, ఏదేదో చేస్తాం. ఇవన్నీ చేయడం కాదు, చిన్న స్విచ్ ఆన్ చేయాలి, చిన్న లైట్ ఆన్ చేయాలి. సో ఆటోమేటిక్గా ఆ బలహీనత పోతుంది. కోపం ఉండాలి, అది బలం, బలహీనత కాదు. గ్రీడ్, మనలో ఉన్న ప్రతి ఏమంటాము వాటిని, ఎమోషన్స్ అంటాము, భావోద్వేగాలు. ప్రతి భావోద్వేగం కూడా మనకు ఎందుకు పెట్టాడు అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి పెట్టాడు. మనల్ని మనం భావోద్వేగాలను కంట్రోల్ చేసుకుంటే ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర కోపం అనేది లేకపోతే ఒక స్థాయిలో మీరు మంచి బాస్ కాలేరు, మంచి లీడర్ కాలేరు. ఓకే, మీ దగ్గర కనుక ఏదైనా ఒక బలహీనత అనేది లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంగ్లీష్ రాదు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది, అది మీకు ఒక బలహీనత. ఆ బలహీనత అనేది లేకపోతే మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, పట్టుదలగా సాధించాలి అనే ఒక తపన రాదు. అది రావాలి అంటే ఈ బలహీనత ఉండాలి. సో ఈ బలహీనత జయించే క్రమంలో మీరు వేరే భాషను నేర్చుకోవడానికి ట్రై చేస్తాము. ఆ భాషను నేర్చుకునే క్రమంలో మనం బోల్డ్ అంతమందిని వ్యక్తులను కలుస్తాము. ఆ బోల్డ్ అంతమందిని వ్యక్తులను కలిసే క్రమంలో మనం చాలా నేర్చుకుంటాం. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది, ఇఫ్ యు ఆర్ గ్రాడ్యుయేటెడ్ టుడే, ఇఫ్ యు స్టాప్ లెర్నింగ్ టుమారో, యు ఆర్ ఇల్లిటరేట్ డే ఆఫ్టర్ టుమారో. మనం ఈరోజు పట్టాపుచ్చుకున్నాం, రేపు నేర్చుకోవడం ఆపేసాం, ఎల్లుండి మనం నిరక్షరాస్యులతో సమానం. అంటే చదువు ఒక్కటే కాదు, నేర్చుకోవడం అంటే జీవితంలో ప్రతి క్షణం మనం నేర్చుకుంటాం. ఆ నేర్చుకోవడం అంటే ఏంటంటే సింపుల్ థింగ్, మనలో బలహీనతల్ని బలాలుగా మార్చుకోవడం, బలాలని ఇంకా శక్తివంతంగా మార్చుకోవడం. అలానే మనలో ఏదైతే మార్చుకోలేని బలహీనత ఉంటుందో, కొన్ని బలహీనతలు మనం మార్చుకోలేము. సో అలాంటి బలహీనతల్ని డంప్ చేసేయడం, దాన్ని పూర్తిగా మనం మర్చిపోవాలన్నమాట. సో కేవలం బలాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈ రూమ్లో మనం ఏం చేసాం? ఇందాక చీకటి ఉంటే లైట్ వేసాం, రూమ్ అంతా వెలుగు వచ్చింది కదా, చీకటి ఎక్కడికన్నా పోయిందా? పోదు. లైట్ ఆఫ్ చేయగానే మళ్ళీ చీకటి ఇక్కడే ఉంటుంది. కానీ మన పని అవ్వాలి. ఇక్కడ మన పని అవ్వాలి అంటే ఆ బలహీనతను తాత్కాలికంగా ఏం చేస్తున్నాం? మనం పక్కన పెడతాం. చీకటిలో పని చేయలేం కదా మనం, సో ఆ బలహీనతను పక్కన పెడతాం. సో అలానే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చదువుకునేటప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ కెమిస్ట్రీ అంటే బాగా ఇంట్రెస్ట్, సో బయాలజీ అంటే ఇంట్రెస్ట్ లేదు. సో డిగ్రీ వరకే కదా మనం చదువుతాం, డిగ్రీ వరకు కామన్ సబ్జెక్ట్స్ మనం చదువుతాం. ఎందుకు చదువుతాం డిగ్రీ వరకు కామన్ సబ్జెక్ట్స్ అంటే, మనం ఏదైనా ఒక సబ్జెక్ట్లో రాణించాలి అంటే ఆ ఒక్క సబ్జెక్ట్తోనే మనం ముందుకు వెళ్ళలేం. మనం ఒక ముక్కుతో గాలి పీల్చుకోగానే శరీరం అంతా పనిచేస్తుందా? పనిచేయదు కదా శరీరం. ముక్కు పని చేయాలి, అలానే
మన గుండె పని చేయాలి, అలానే మన ఊపిరితిత్తులు పని చేయాలి. మనం ప్రతి అవయవం బాడీలో ప్రతి అవయవం పనిచేస్తేనే మనం ఒక మనిషిలా ఉండగలుగుతాం. అలానే ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నంత మాత్రాన మనం మిగతా సబ్జెక్టుతో కోఆర్డినేషన్ రాదు. అందుకే మన వాళ్ళు బాగా ఆలోచించి ఒక స్థాయి వరకు కొన్ని సబ్జెక్టులు, ఒక స్థాయి వరకు ఇంకొన్ని సబ్జెక్టులు, ఇంకో స్థాయి వరకు ఇంకో కొన్ని సబ్జెక్టులు పెట్టారు. ఎందుకంటే మనం అన్ని సబ్జెక్టులో జ్ఞానం ఎప్పుడైతే సంపాదిస్తామో మనలో నిదానంగా బలహీనతలు సైడ్ అయిపోతూ ఉంటాయి, మనలో బలాలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇష్టమైన సబ్జెక్టు మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం. ఒక చిన్న ఉదాహరణ, మన ఇంట్లో జరిగే ఒక ఉదాహరణ చెప్తాను. సాయంత్రం మీరు కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోగానే మీకు దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక రోడ్డు పక్కన షాప్లో ఆమ్లెట్లు అవి చేస్తూ ఉన్నారు అనుకోండి. అప్పుడు మీకేమనిపిస్తుంది? ఆమ్లెట్ వాసన తరిగి, అమ్మో నేను ఇంటికి వెళ్ళగానే, మీ జేబులో డబ్బులు ఉండవు కదా, ఇంటికి వెళ్ళగానే మా మమ్మీతో ఆమ్లెట్ వేయించుకొని తినాలి ఈరోజు అనుకుంటారు. ఓకే, ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళగానే మనం అక్కడ షూస్ అన్నీ విప్పేసేసి మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ నాకు ఈరోజు ఆమ్లెట్ చేసి పెడతావా అని చాలా ప్రేమగా అడుగుతాం అన్నమాట. ఓకే, అప్పుడు మమ్మీ ఏం చేస్తుందంటే, ఓకే నాయన చేసి పెడతాను, కానీ ఉల్లిగడ్డలు లేవు ఇంట్లో నిండుకున్నాయి, వెళ్ళి తెచ్చుకోమ్మా అంటాం. వెంటనే మనం మమ్మీని డబ్బులు కూడా అడగం, పరిగెత్తుకెళ్ళి షాప్కి వెళ్ళి ఉల్లిగడ్డలు తీసుకొచ్చి మమ్మీకి ఇస్తాం. ఎందుకు చెప్పండి? అదే రోజు ఉదయం మీరు ఏం చేశారు? మీ మమ్మీ నాన్న కందిపప్పు అయిపోయినాయి, వాళ్ళ మధ్యాహ్నానికి కూర లేదు అని చెప్తే మీ మమ్మీ మీరేం చేస్తారు? మమ్మీ నేను కాలేజీకి వెళ్ళాలి మమ్మీ, నాకు అసలు టైం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, షాపు వాడు ఇవ్వడు, అప్పు ఇవ్వడు, ఇట్లా చాలా చాలా కారణాలు వెతుకుతాం మనం. ఎందుకంటే అది మమ్మీ ఇష్టం, మీ ఇష్టం కాదు కాబట్టి. కానీ సాయంత్రం మీరు అలసిపోయి వచ్చారు కాలేజీ నుంచి, టైం కూడా లేదు, మీరు చదువుకోవాలి, అయినా సరే ఆనియన్స్ కోసం ఎందుకు పరిగెస్తున్నారు? మీకు ఇష్టం కాబట్టి. సో ఎప్పుడు అయినా సరే బలాలు బలహీనతలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే మన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటాయి. మనం చేసే పని మీద మనం ఇష్టం పెంచుకున్నాము అంటే ఆ బలహీనతే మిమ్మల్ని బలంగా మారుస్తుంది. నేను కూడా అంతే, నేను కూడా పల్లెటూరులోనే పుట్టాను. ఒక మామూలు సాధారణ గవర్నమెంట్ స్కూల్లో చదివచ్చాను, గవర్నమెంట్ కాలేజీలో చదివాను. ఇంగ్లీష్ అంటే పొట్టకొస్తే ఇంగ్లీష్ మొక్క రాదు. సో చాలా ఇబ్బంది పడ్డాం ఇనిషియల్ స్టేజ్లో. అది బలహీనత అని నేను ఎప్పుడు అనుకోలేదు. సో ధైర్యంగా నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడడం మొదలుపెట్టాను, టీచ్ చేయడం మొదలుపెట్టాను, న్యూస్ పేపర్ చదవడం మొదలుపెట్టాను. మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాం, కానీ ఈరోజు లక్షల మందికి ఇంగ్లీష్ బోధించే స్థాయికి వచ్చాం. అంటే ఏంటంటే మనం బలహీనత ఇప్పుడు మనకు బలం అయిపోయింది. సో అలానే వ్యక్తిత్వ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసాలు, చాలామందిలో అనవసర భయాలు, అపోహలు ఉంటాయి. అవన్నీ తీసేయడానికి దాదాపు 25 ఏళ్ల నుంచి కష్టపడుతున్నాం. ఎంతోమంది విద్యార్థులు, కనీసం ఇంట్లో కూర్చోని కుర్చీ లేని విద్యార్థులు కూడా ఇవాళ మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి వెళ్తున్నారు. ఇదంతా మన గొప్పతనం కాదు, నా గొప్పతనం కాదు, వాళ్ళ గొప్పతనం. నిజంగా వాళ్ళు వజ్రాలు. ఇక్కడ ఏంటంటే మనం చేసింది ఆ వజ్రానికి సానపడుతున్నాం మనం. ఎందుకంటే సాన పడితేనే ఆ వజ్రానికి కట్, క్లారిటీ, క్యారెట్ ఇవి ఉంటేనే అవి వెలిగిపోతాయి అన్నమాట. సో వాళ్ళని మనం అలా తయారు చేయగలిగాం. అంటే నిజమైన శక్తి వాళ్ళలోనే ఉంది. సో వాళ్ళకి మనం చేయగలిగింది ఏంటంటే వాళ్ళ బలహీనతల కంటే కూడా వాళ్ళ బలాల మీద దృష్టి పెట్టేలా చేస్తాం. వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్గా రాణించగలుగుతున్నారు. ఎంతోమంది నాకంటే 1000 రెట్లు ఎక్కువ జీతం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. కారణం ఏంటంటే వాళ్ళని చూసి మనం గర్వపడుతున్నాం. కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం చదువుకునే రోజుల్లో నుంచే ఇప్పుడు మనం చదువుతున్నాం, యాంత్రికంగా డిగ్రీ పూర్తి చేస్తున్నాం. అది ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, లేకపోతే మామూలు డిగ్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, డిప్లొమా కావచ్చు, టెక్నికల్ ఐటీఐ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మనసు పెట్టి చదవాలి. అలానే మనం దేనికి సరిపోతాము, ఈ సబ్జెక్ట్ మనం చదువుతున్నాము, దీంట్లో మనం ఎలా రాణించగలము, ఏ సబ్జెక్ట్ అయినా వేరే సబ్జెక్ట్తో రాణించలేస్తామా అని మనం అంచనా వేసుకోవాలి. అంచనా వేసుకుంటే ఖచ్చితంగా ఒకరోజు ఏమవుతుందంటే మీకు ఏదైతే బలం ఉందో, మీకు ఏదైతే ఇష్టం ఉందో ఆ సబ్జెక్ట్ వైపు స్లోగా మీరు పయనం ప్రారంభిస్తారనమాట. సో బిగినింగ్లో చాలా కష్టంగా ఉంటుంది. బిగినింగ్ ఈజ్ ఆల్వేస్ హార్డెస్ట్. ఓకే, సో ఏదైనా ప్రారంభంలో చాలా చాలా కష్టంగా ఉంటుంది, చాలా చాలా ఇబ్బందులు వస్తాయి. మీరు చూడండి, మనం సాఫ్ట్వేర్ జాబ్ చాలా ఈజీ అనుకుంటాం, కానీ మొదట్లో 2-3 ఏళ్ళు విపరీతమైన టెన్షన్, విపరీతమైన కష్టపడాలి. ఎందుకంటే అది కష్టం కాదు, మనం నేర్చుకునే క్రమం అది. సో ఆ నేర్చుకునే క్రమంలో ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు ఏంటంటే మనకి బలాలతో పని లేదు, బలహీనలతో పని లేదు. కొద్దిగా చదివి 35% మార్క్స్తో పాస్ అయితే సరిపోతుంది. అక్కడ బలాలు బలహీనత ఎవరు అంచనా వేయరు. కానీ మనం ఒకసారి జాబ్లోకి వచ్చాము అంటే మనం టీచర్తోనో లేకపోతే పుస్తకంతోనో పనిచేయం, 10 మంది వ్యక్తులతో పనిచేస్తాం. 10 మంది వ్యక్తులతో పనిచేసేటప్పుడు మీ అభిరుచులు, మీ యాటిట్యూడ్, మీరు ఎలా ఎదుటివాడితో ప్రవర్తిస్తారు, ఇవన్నీ కూడా ఆచరణలోకి వస్తాయి అన్నమాట. ఇక్కడ మీ బలాలు బలహీనతలు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో అందుకే మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడే, కాలేజీ దశలో ఉన్నప్పుడే ఎలాంటి నైపుణ్యాలు నేర్చుకొని మీరు ఏదైతే సాధించగలరో, మనం చూడండి ఇప్పుడు ఐఐటి, ఐఐఎం లాంటి ఇన్స్టిట్యూషన్స్లో చూస్తాం, అక్కడ చదివిన వాళ్ళకి మంచి మంచి జీతాలతో బిగినింగ్లో జాబ్స్ వస్తాయి. అక్కడ వీళ్ళే అదే సబ్జెక్ట్ చదువుతారు. మన ఇంజనీరింగ్ కాలేజీల్లో, మన మామూలు కాలేజీల్లో ఏ సబ్జెక్టులు అయితే చదువుతారో అదే సబ్జెక్టులు అక్కడ కూడా చదువుతారు వాళ్ళు. మరి వాళ్ళకి ఎందుకు రాగానే వృత్తిలోకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఉద్యోగంలోకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే సొంతగా బిజినెస్లు స్టార్ట్ చేయగలుగుతున్నారు అంటే వాళ్ళ రెగ్యులర్
స్టడీ టైమింగ్స్ కాకుండా మిగతా టైంలో వాళ్ళు సొంత నైపుణ్యాలను అంటే వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉందో ఆ ఇష్టాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఏవైతే బలహీనతలు ఉన్నాయో వాళ్ళని బలాలుగా మార్చుకునే దిశగా దృష్టి పెడతారు. ఏదైతే వాళ్ళకి బాగా అసలు ఏమీ ఇంట్రెస్ట్ లేనిదుందో దాన్ని పూర్తిగా డంప్ చేస్తారు. ఎందుకంటే మనకు అన్నీ అవసరం లేదు. మీరు ఏఆర్ రెహమాన్ తీసుకోండి. ఏఆర్ రెహమాన్ తీసుకొచ్చేసి మీరు చక్కగా చదువుకొని డిగ్రీ పీజీ పూజ చేయమంటే ఆయన పూర్తి చేయలేడు. కారణం ఏంటంటే ఆయనకున్న బలం ఏంటి? చక్కగా మ్యూజిక్ కంపోజ్ చేయడం, జనాలకి ఆసక్తికరంగా ఉండేలా పాడడం, అంతవరకు ఆయన బలం. మిగతా అన్నీ ఆయన బలహీనతలే. సో ఆయన కాన్సన్ట్రేషన్ చేసింది ఇక్కడ ఆయన బలం మీద. అలానే మీరు కూడా మీ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సచిన్ టెండూల్కర్ని తీసుకొచ్చేసి పిహెచ్డీ చేయమంటే ఆయన చేయలేడు. కారణం ఏంటంటే ఆయనకున్న బలం క్రికెట్ ఆడడం వరకు. సో అట్లానే మీకు కూడా ప్రపంచంలో ఉన్న స్కిల్స్ అన్నీ మీకు రానక్కర్లేదు, ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ అంతా మీకు రానక్కర్లేదు. మీకు ఒక్క బలం ఉంటే చాలు. అంటే మీకు ఏదైతే ఇష్టం ఉందో, ఏదైతే సబ్జెక్ట్ మీద ఇష్టం ఉందో, మీరు ఏదైతే బాగా చేయగలుగుతున్నారో దాని మీద దృష్టి పెట్టండి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే. ఎందుకంటే నేను ఇందాకనే చెప్పాను మీకు, మనకి బిగినింగ్ అంటే ప్రారంభం అనేది చాలా ఇబ్బందులతో కూడుకుంటుంది. ప్రతి వాళ్ళు మనల్ని కామెంట్ చేస్తారు, మనం ఫెయిల్ అవుతాం. ప్రపంచంలో ప్రతి సక్సెస్ స్టోరీ కూడా బిగినింగ్లో ఒక ఫెయిల్యూర్ స్టోరీ. ఎవరైనా సరే ఫెయిల్యూర్తోనే స్టార్ట్ చేస్తారు. ఫెయిల్యూర్ని మనం ఎప్పుడూ ఫెయిల్యూర్గా తీసుకోకూడదు. గుర్తించండి, అబ్దుల్ కలాం గారు మనకు ఒక శాటిలైట్ని లాంచ్ చేసినప్పుడు ఫస్ట్ శాటిలైట్ ఫెయిల్ అయిపోయింది. కానీ ఈరోజు ప్రపంచంలో శాటిలైట్స్ని చాలా త్వరగా, చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీతో చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు మనం వ్యాపారంగా కూడా మార్చుకొని సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం. కారణం ఏంటంటే ఆ రోజు కలాం గారు దాన్ని ఫెయిల్యూర్ అనుకోలేదు, దాన్ని ఏమనుకున్నారు? ఎక్స్పీరియన్స్ అనుకున్నారు. సో అది బలహీనత అనుకోలేదు ఆయన, అదొక బలం. దాని నుంచి మనం ఇంకా పట్టుదలగా కృషి చేయాలి, ఇంకా చేయాలి అనుకున్నాం. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ పని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తూ ఉంటాం. సో ఆ పని ఎప్పుడైతే సక్సెస్ వైపు వెళ్తుందో మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళకంటే మనల్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు, అంటే మనల్ని నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువ ఉంటారు సొసైటీలో. ఎందుకంటే ఆ సొసైటీ నైజం అనేది అలా ఉంటుంది. ఎందుకంటే అలా ఉంటేనే మనం ఎదగలుగుతాం. సో మనల్ని ఎక్కువ మంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ డిస్కరేజ్ చేసే వాళ్ళ గురించి మీరు ఒకటే ఆలోచించండి. ఇందాక నేను చెప్పాను కదా, ఒక గాడిద ఏం చేస్తుంది? అది తన మీద మట్టి పోస్తుంటే అది డిస్కరేజ్ అవ్వలేదు, దాన్ని ఎంకరేజ్మెంట్గా తీసుకుంది. అంటే మట్టినే మెట్టుగా చేసుకొని పైకి వచ్చిందనమాట. అలానే మిమ్మల్ని ఎవరైనా విమర్శించారనుకోండి, ఆ విమర్శని తీసుకోండి, దాంట్లో ఏదైనా కరెక్ట్ ఉందనుకోండి, మీరు సరి చేసుకోండి. దాన్ని సరి చేసుకొని ఇంకా మీ బలాన్ని ఇంకా స్ట్రాంగ్గా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చూడండి, స్లాబ్ పోసేటప్పుడు ఏం చేస్తాం? సిమెంట్, కాంక్రీట్ అన్నీ కలిపేసే స్లాబ్ పోస్తే స్లాబ్ అయిపోతుందా? అవ్వదు. దాన్ని మనం ఏం చేస్తాం? మళ్ళీ కూరుతాం గట్టిగా. ఎందుకంటే అక్కడక్కడ చిన్న గ్యాప్స్ ఉంటాయి. ఎందుకంటే ఎయిర్ ఉంటుంది కదా, గాలి చేరుతుంది కదా, గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్ పోవడానికి చక్కగా కూరుతాం అనమాట. దానివల్ల ఏమవుతుంది? ఆ కాంక్రీట్ చాలా గట్టిగా అవుతుంది. ఇలానే మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తున్నారు అనుకోండి, ఆ విమర్శలను కూడా మీరు ఏం చేస్తారు? ఈ ఎయిర్ బబుల్స్ లాగా తీసుకోండి అనమాట. సో ఆ విమర్శల్లో మీలో ఉన్న లోపాలు మీకు తెలుస్తాయి. ఆ లోపాలను సరిదిద్దుకున్నారనుకోండి, కాంక్రీట్ ఎంత గట్టిగా ఉంటుందో మీ భవిష్యత్తు కూడా పునాది అంత గట్టిగా ఉంటుంది. సో బిగినింగ్లో మీకు ఎప్పుడైతే ఇబ్బందులు వస్తాయో, ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, ఎప్పుడైతే నష్టాలు వస్తాయో, వీటన్నిటిని మీరు ఆశావహ దృక్పథంతో పాజిటివ్గా తీసుకోండి. అవన్నీ కష్టాలు, నష్టాలు, ఛాలెంజెస్ ఇవన్నీ ఎందుకు వస్తాయంటే మనల్ని ఇంకా స్ట్రాంగ్గా తయారు చేయడానికి. బంగారం చూడండి, ఎంతో టెంపరేచర్, 1000 డిగ్రీల పైన టెంపరేచర్తో వేడి చేస్తేనే బంగారం అంత ఖరీదైపోయి మనం జ్యువెలరీ లాగా పెట్టుకుంటున్నాం. అలానే మనం కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని, ఎన్నో కష్టాలను ఎదుర్కొని ధైర్యంగా మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో మనం ఖచ్చితంగా మన బలహీనత అనేది సమస్య కానే కాదు, మనం బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని ఇంకా బలంగా మార్చుకోవచ్చు. సో నేను చివరిగా చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడు కూడా దేనికి, కష్టాలకి, నష్టాలకి, ఛాలెంజెస్కి మనం ఎప్పుడు భయపడద్దు. మనం ధైర్యంగా ముందుకెళ్దాం. మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. విమర్శించినప్పుడు కుంగిపోవద్దు, పొగినప్పుడు పొంగిపోవద్దు. మన దారిలో మనం వెళ్దాం, విజయాన్ని మనం సాధిద్దాం. ఆ క్రమంలో ఏ సమస్యలు వచ్చినా సరే వాటన్నిటిని ధైర్యంగా అధిగమిద్దాం. ఎందుకంటే విజయం సాధించడానికి వయసుతో పని లేదు. 4 ఏళ్ళప్పుడు సాధించిన వాళ్ళు ఉన్నారు, 60 ఏళ్లలో సాధించిన కల్నల్ శాండర్స్ ఉన్నారు. సో దేన్నైనా సరే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం లక్ష్యాన్ని పెట్టుకొని మనం ఆ వైపు ధైర్యంగా పయనించగలిగితే ఎలాంటి అపజయాన్నైనా సరే మనం విజయంగా మార్చుకోవచ్చు. లేదంటే చాలామంది విజయాలు కూడా అపజయంగా మారిపోతూ ఉంటాయి. చాలామందిని చూస్తూ ఉంటాం, డిగ్రీ, పీజీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయి, ఈవెన్ మెడిసిన్లో నేను చూసాను చాలామందిని మెడిసిన్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉంటారు, కానీ అక్కడికి వెళ్తే ప్రాక్టీస్ ఉండదు. కారణం ఏంటంటే మనం బలాన్ని మనం ఐడెంటిఫై చేయాలి, మన శక్తులను మనం సక్రమంగా ఉపయోగించుకోవాలి, ఎదుటి వాళ్ళతో ఎలా మనం దాన్ని అప్లై చేయగలము అది ఆలోచించుకోవాలి. అలా చేసినట్టయితే జీవితంలో మనం ఖచ్చితంగా అభివృద్ధిలోకి రాగలుగుతాము. ఎవరికి కూడా, ఏ వ్యక్తి కూడా, ఒకటి మనసులో పెట్టుకోండి, ఏ వ్యక్తికి కూడా బలహీనత అనేది అవరోధం కాదు, బలం అనేది పాజిటివ్ కాదు. ఎందుకంటే బలం ఉన్నంత మాత్రం సరిపోదు, బలహీనత ఉన్నంత మాత్రం నష్టమేమీ లేదు. సో ఈ బలహీనతను బలంగా మార్చుకోవడం ఒకటి.
రెండోది మనకున్న బలాన్ని ఇంకా శక్తివంతంగా మార్చుకొని మన అభివృద్ధికి ఉపయోగించుకోవడం ఈ రెండోది. ఈ రెండు గనక మీరు చేయగలిగారు అంటే కాలేజీ ఏజ్ నుంచే మీరు కూడా ఖచ్చితంగా డిగ్రీ అవ్వగానే మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఒక హెచ్ఆర్ నిపుణుడిగా నేను చెప్తున్నాను. మీరు కూడా ఇలాంటి శక్తిని డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు మంచి ఉద్యోగంలోనో, వృత్తిలోనో, వ్యాపారంలోనో ఎక్కడైనా రాణించగలుగుతారు. దానికోసం మనకి ప్రత్యేకంగా కావాల్సిన టెక్నిక్స్, టాలెంట్స్ ఏమీ అక్కర్లేదు. మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి, అడ్డంకులకు భయపడకండి, ధైర్యంగా ముందుకెళ్ళండి. ఏదో ఒక రోజు మీరు సక్సెస్ అవుతారు. ఆల్ ద బెస్ట్.